చూడు, నేను చెప్పినట్టు వింటే నీ శ్రేయోభిలాషిగా నిన్ను కాపాడే బాధ్యత నాది. చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను. అడుగడుగునా ఊర్మిళ అడ్డుపడటం సహించలేక సత్య ఈ హత్య చేశాడు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు అబద్ధం చెప్పడం వల్ల నాకొచ్చే లాభం ఏముంది సావిత్రి? హలో సార్, నేను ఉమాని. తెలుసు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. విషయం చెప్పు. మీరు చెప్పింది చెప్పమన్నట్టు సావిత్రికి చెప్పాను సార్. వెరీ గుడ్. ఏముంది, నమ్మిందా? నమ్మింది సార్. విషయం చెప్పగానే షాక్ అయింది. షాకింగ్ న్యూస్ చెప్తే షాక్ అవడం కామనే కదా. ఓకే బేబీ, నేను ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేసావు. నాకేం ప్రాబ్లం రాదుగా? నా సైడ్ నుంచి నీకు ఏ ప్రాబ్లం రాదు. అవసరం వచ్చినప్పుడు, నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఇలా కోఆపరేట్ చేసినంత కాలం యు ఆర్ సేఫ్. ఓకే బేబీ, స్టెప్ 1 పూర్తయింది. స్టెప్ 2 మొదలు పెట్టాలి. బాయ్. దానికిచ్చిన పని అది పూర్తి చేసింది. నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పనే బ్యాలెన్స్ ఉంది. మన పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సామెతల రూపంలో సలహాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకు ఉపయోగపడే సామెత ఏంటంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. అండర్లైన్ చేసుకో. ఆ సామెత మనకిచ్చే సలహా ఏంటంటే, ఉమ ఇచ్చిన డోస్తో అల్లాడిపోతున్న సావిత్రి నెత్తి మీద నేను చెప్పిన విషయాన్ని తాటికాయలా విసిరావనుకో, నా ప్లాన్ ఫుల్ ప్లస్డ్గా వర్కౌట్ అయిపోతుంది. ఫోన్ చేయి. ఆయన ఫోన్కి ఫోన్ చేస్తున్నారు. ఎవరై ఉంటారు? హలో హలో, సత్య లేడా? మీరు? సత్య గురించి అడుగుతుంటే నా గురించి అడుగుతావేంటి? నువ్వెవరు? నేను ఆయన భార్యని. ఏ, నా నంబర్ చూసి ఫోన్ తీయకుండా నీతో తీయించాడా? మర్యాదగా మాట్లాడమను. అసలు ఎవరు మీరు? ఎందుకు ఫోన్ చేశారు? ఏ, నీ మొగుడు చెప్పలేదా? ఆ ఊర్మిళను చంపమని నాతో బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ ఇచ్చి పని అయ్యాక మిగిలింది బ్యాంకులో వేస్తానన్నాడు. రోజు బ్యాంక్ వెళ్ళటం రావటం సరిపోతుంది, డబ్బు మాత్రం పడలేదు. నీ మొగుడికి చెప్పు, నేనంత మంచోని కాదు. దాన్ని చంపి అజ్ఞాతంలో ఉన్నాను కదా, రాననుకుంటున్నాడేమో. మర్యాదగా డబ్బులు పంపమను. లేదంటే ఏ బేరం లేకుండా నీ మొగుడిని వేసి పారేస్తాను. చెప్పువాడికి. కమాన్ కమాన్ కమాన్. కమాన్ సావిత్రి, కమాన్ కమాన్. ఎవరై ఉంటారు? ఈ టైంలో ఆయన ఫోన్కి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నారు. కమాన్ కమాన్ సావిత్రి, కమాన్.
కమాన్ సావిత్రి, కమాన్. ఎస్, చూసావా చూసావా, చూడు 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 చూడు, రియాక్షన్ వెంటనే వచ్చేసింది. హలో, చెప్పు సావిత్రి. ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను. ఏంటేదో టెన్షన్గా ఉన్నట్టున్నావు? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి రాగలరా? ఏం సావిత్రి, ఎనీ ప్రాబ్లం? మీరు త్వరగా రండి, వచ్చాక వివరంగా చెప్తాను. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది, చూసావా? నాకు కాబోయే పెళ్ళాం కష్టం వినేసి వస్తాను. ఓకే, బాయ్. అడుగడుగునా ఊర్మిళ అడ్డుపడటం సహించలేక సత్య ఈ హత్య చేశాడు. కోర్టులో నీకు శిక్ష తప్పదని నాకు అర్థమైంది. కటకటాల మధ్య నిన్ను చూసే శక్తి నాకు లేదు. అందుకే నేరం నా మీద వేసుకున్నాను. ఆ ఊర్మిళను చంపమని నాతో బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ ఇచ్చి పనయ్యాక మిగిలింది బ్యాంకులో వేస్తానన్నాడు. సావిత్రి, అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు, ఏమైంది? ఉమా వచ్చింది. ఉమా? ఉమా అంటే ఓ సత్య ఫ్రెండ్ వైఫ్ కదా? తను రావడం వల్ల నీకు టెన్షన్ ఏంటి? తనేదో కొత్తగా మాట్లాడుతుంది. కొత్తగా అంటే ఏం మాట్లాడింది? దీనికి ఇంత కంగారు పడ్డావా? ఆ ఉమా ఏదో చెప్పిందే అనుకో, నువ్వు నమ్మేడువనా? నమ్మలేకపోతున్నాను. కానీ ఎప్పుడూ ఏమడిగినా చెప్పని మనిషి ఈ రోజు ఇంటికొచ్చి మరీ చెప్పి వెళ్ళింది. ఉమా ఎంతైనా ఊర్మిళ మనిషి అని నువ్వే చెప్పావు. అలాంటి మనిషి మాటలు నమ్మి నువ్వు సత్యాన్ని అనుమానించటం నాకు చాలా బాధగా ఉంది సావిత్రి. సత్య మంచితనం గురించి నువ్వే చెప్పావు. నువ్వు చెప్పినవన్నీ నిజమైతే ఆ ఉమా చెప్పింది అబద్ధం. సత్య అంత క్రూరంగా ఒక మనిషిని చంపలేడు. ఉమ మాత్రమే కాదు, వేరే ఫోన్ కూడా వచ్చింది. వేరే ఫోను? ఎవరో ఫోన్ చేసి ఊర్మిళను చంపడానికి నన్ను వాడుకుని డబ్బులు ఇవ్వలేదంటూ మాట్లాడాడు. డబ్బులకి మనిషిని మాట్లాడుకున్నాడా? అతనెవరూ తెలీదు.
కానీ మర్యాదగా డబ్బులు ఇస్తారా లేదా అని బెదిరిస్తూ మాట్లాడాడు. కొత్తగా వీడెవడు? ఓ పంచే, వాడు చెప్పిన దాంట్లో నిజం ఎంతో అబద్ధం ఎంత ఉందో తేల్చేద్దాం. డబ్బులు ఇవ్వాలి అన్నాడుగా, ఇస్తాను రమ్మని ఫోన్ చెయ్యి. వాడి సంగతి నేను తేలుస్తాను. ఆలోచిస్తావేంటి సావిత్రి? ఇది నీ నమ్మకం మీద పడ్డ నింద. సత్యాలంటే మంచి మనిషి గురించి వాళ్ళు అలా మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఫోన్ చెయ్యి. సత్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాము, గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మని చెప్పు. ఏం భయం లేదు, చెయ్యి సావిత్రి. నమస్తే మేడం. పర్వాలేదే, మొగుడు పని చేయించుకుంటే పెళ్ళాం పేమెంట్ ఇస్తుంది. డబ్బు ఎక్కడా? ఏయ్ నిన్నే, త్వరగా డబ్బులు ఇచ్చాయి. పిలవడం తన వంతు, ఇవ్వడం నా వంతురా. మర్యాదగా నిజం చెప్పు. ఎందుకు మా సత్యాన్ని నేరస్తుడిగా నమ్మించాలని చూసావు? ఎవరిని కలా చెప్పమని చెప్పారు? ఒకరు చెప్పడం ఏంటి సార్? మర్డర్ చేయించింది సత్య. రేయ్, నీ గొంతుపై కత్తుంది, అది గుర్తు పెట్టుకుని చెప్పు. సత్య మర్డర్ చేయడం ఏంటి? మా సత్య గురించి మాకు తెలియదు అనుకున్నావా? నేను చెప్పేది నిజం సార్. నేను ఒక కిరాయి గుండాని. ఎవరు నా గురించి చెప్పారో తెలీదు. ఊర్మిళ చనిపోయిన రోజు నా దగ్గరకు వచ్చి ఊర్మిళని చంపి అన్నవాడు లేకుండా చేస్తే 2 లక్షలు ఇస్తానని అడ్వాన్స్గా 1,00,000 ఇచ్చాడు సార్. రేయ్, నిజం చెప్పు. అది అబద్ధం కాదు. సత్య తప్పు చేయడం ఏంట్రా? అనవసరంగా నా చేతుల్లో చస్తావు. నిజం చెప్పు. చావటం నాకు మాత్రం సరదానే అయింది. నిజం అదే. ఊర్మిళకి ఫోన్ చేసి పలానా చోటికి రమ్మని చెప్పాడు. వచ్చింది. సత్య కోసం చూస్తుంటే నేనే అటాక్ చేసి చంపి తగలబెట్టేశాను. పని పూర్తవగానే పోలీసుల మూమెంట్ ఎక్కువగా ఉండేసరికి కొద్ది రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. ఇచ్చిన అడ్వాన్స్ అయిపోయింది. రావాల్సిన 1,00,000 కోసం వచ్చాను. ఇది నిజం సార్. ఊర్మిళని చంపించింది సత్య. సావిత్రి, సావిత్రి, నీకేం కాలేదుగా?
ఆర్ యు ఓకే? రేయ్ రేయ్ ఏంటి సావిత్రి ఇది? మన నమ్మకం ఇలా మోసం చేసిందేంటి? ఏదో తెలుసుకుందామని వస్తే ఇలా జరిగింది. సత్య, మన సత్య ఊర్మిళను చంపించాడా? నేను నమ్మలేకపోతున్నాను. కానీ చంపుతానని గొంతు మీద కత్తి పెట్టాక వాడు అబద్ధం చెప్పడు కదా. ఇది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తోంది. కానీ చంపినవాడే చెప్తున్నాడు కదా చంపించింది సత్య అని. అందుకే నమ్మక తప్పట్లేదు. నిజం అదే. ఊర్మిళకు ఫోన్ చేసి పలానా చోటికి రమ్మని చెప్పాడు. వచ్చింది. సత్య కోసం చూస్తుంటే నేనే అటాక్ చేసి చంపి తగలబెట్టేశాను. మన ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. పాపం బంగారం సత్యగాడే ఊర్మిళను చంపాడని నమ్మేసింది. ఓదార్చి మరింత దగ్గర అవుదాం. సావిత్రి, సారీ సావిత్రి, అనవసరంగా మనం వాడిని కలిసామేమో అనిపిస్తోంది. లేదంటే నీకు ఈ బాధ ఉండేదే కాదు. వాడికి ఫోన్ చేసి పిలవమని చెప్పి నేనే తప్పు చేశాను. ఏదో డబ్బుల కోసం వాడేదో ఫోన్ చేస్తుంటాడు అనుకున్నాను, కానీ ఇలాంటి విషయం వినాల్సి వస్తుంది అనుకోలేదు. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఆయన గురించి నాకు తెలీదా? తెలియక ఏదైనా తప్పు చేసినా ఆ రోజంతా దాని గురించే బాధపడేవారు. అలాంటి ఆయన ఒక మనిషిని చంపటమా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు సావిత్రి. కానీ కోపానికి మంచితనానికి సంబంధం లేదు. ఆవేశం మంచితనాన్ని డామినేట్ చేసి తప్పు చేయిస్తుంది. ఊర్మిళ చేసిన తప్పులు, మిమ్మల్ని పెట్టిన బాధలు సత్యాన్ని రెచ్చగొట్టుండొచ్చు. పైగా పదే పదే మాటలతో చేష్టలతో ఊర్మిళ మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయడం తను తట్టుకోలేకపోయిండొచ్చు. అంటే అలా జరుగుతుంటాయి అంటున్నాను. అయినా వాడెవడో చెప్పిన మాటలు నమ్మి మనం సత్యాన్ని అనుమానించడం ఏంటి? పద, నేరుగా సత్య దగ్గరికి వెళ్ళి నిజమేంటో తెలుసుకుందాం.
ఎవరిని ఏమీ అడగాలనిపించటం లేదు. ప్రస్తుతానికి నా మనసేం బాగోలేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. పాపం నా బంగారం బాగా ఫీల్ అయిపోతుంది. ఈ టైంలోనే మరో స్ట్రోక్ పడిపోవాలి. అర్జెంటుగా మన సెకండ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే సావిత్రి, నువ్వు బాగా డిస్టర్బ్ అయినట్లున్నావు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ వస్తాను. నువ్వు మాటిచ్చావు అంతే. ఈ రోజు నుంచి సావిత్రి నీది. తనని జాగ్రత్తగా సంతోషంగా చూసుకునే బాధ్యత నీది. కాదంటే సావిత్రి మీదొట్టు.